ఏవండి అది అది నాంచకు ఏంటో చెప్పు, అసలే టైం లేదు. ఏం లేదండి, మా తమ్ముడికి బాబు పుట్టాడంట, మిమ్మల్ని అడిగి వెళ్దామని. నీకెన్నిసార్లు చెప్పాలి నీ పుట్టినరోజుల ప్రస్తావన నా దగ్గర తేవద్దని? అది కాదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను, హాస్పిటల్కి వెళ్ళి బాబుని చూసి వచ్చేస్తానండి. హాస్పిటల్కే కాదు, అసలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండకూడదని నీకు పెళ్లినాడే చెప్పానుగా. నాతో వచ్చేసావు కదా, ఇక మీ వాళ్ళు ఎందుకు గుర్తొస్తున్నారు నీకు? నీకేం తక్కువ చేస్తున్నా, అన్ని తెచ్చి పెడుతున్నా కదా, నీకేం పోయేకాలం తిని కూర్చోడానికి. ఇప్పుడు అలా లేరు కదండి, మనల్ని యాక్సెప్ట్ చేశారు కదా, అప్పుడైనా గొడవలని మనసులో పెట్టుకుని ఇప్పుడు మీరు ఇలా చేయడం మంచి పద్ధతి కాదండి. ఓహో, ఇప్పుడు నీ దృష్టిలో మీ అమ్మ వాళ్ళు మంచోళ్ళు అయ్యారు, నేను చెడ్డోన్నాయా? అంతేగా? నేను అలా అనలేదండి, మీరు ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటారు? అప్పుడేదో కోపంలో అన్నారు, ఇప్పుడు మీ మీద ఏ కోపం లేదండి. అంటే మీ అమ్మ వాళ్ళు పొమ్మన్నప్పుడు పోవాలి, రమ్మన్నప్పుడు రావాలా? మీ అమ్మ వాళ్ళకి నేను జీతకాలే కనపడుతున్నా? తమ్ముడు లేడు, తమ్ముడు కొడుకు లేరు, నోరు మూసుకొని ఇంట్లో పడుండు. అంతేగాని ఎక్స్ట్రా చేస్తే మాత్రం ఇప్పటిదాకా నిన్ను ప్రేమించే మొగునే చూసావు. రాక్షసుని చూద్దాం అనుకో, మాకు అర్థమైందా? మీరు ఇంతలా ద్వేషించడానికి మా వాళ్ళు అంతలా ఏం తప్పు చేశారండి? అంటే మీ వాళ్ళ కోసం ఎంతగానో ప్రేమించిన నీ భర్తనే నిందిస్తున్నావా? అప్పుడు నా కోసం మీ వాళ్ళని నిలదీసావు, నిందించావు. ఇప్పుడు మీ వాళ్ళ కోసం నన్ను నిలదీస్తున్నావు, నిందిస్తున్నావు. శబాష్, మీ ఆడవాళ్ళు ఎంతైనా గొప్పవాళ్ళు. సందర్భం చూసి ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా భలే మాట మారుస్తారు. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు, కోపంలో ఉన్నారు. నేను వెళ్ళి వచ్చాక సాయంత్రం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. అడుగు బయట పెట్టే ముందు ఒకటి గుర్తుంచుకో, నా మాట కాదని వెళ్తే మళ్ళీ తిరిగి రానవసరం లేదు. నీ వాళ్ళు కావాలో నేను కావాలో నువ్వే నిర్ణయించుకో.